అందరికీ నమస్తే. ఈ పాడి కౌశిక్ రెడ్డి రాత్రి బెయిల్ మీద విడుదలైన తర్వాత ఈ సన్నాసిగాడు ఏం మాట్లాడతానంటే, రేవంత్ రెడ్డి నా మీద నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తా, AK-47 లాగా పనిచేస్తా అని చెప్పేసి చిల్లర మాటలు మాట్లాడుతాను. నీ మీద కేసులు పెట్టనీకే రేవంత్ సార్ గారికి ఏమైనా పని బాట లేదనుకున్నావా? చెప్పు. బ్లాక్మెయిల్ దొంగలాగా నీ జీవితం మొత్తం బ్లాక్మెయిల్ చేసుడారా? చెప్పు. నువ్వు ఎలక్షన్లో పోటీ చేసిన కానీ ఇప్పటిదాకా నీ జీవితం ఏది చక్కగా ఉంది? అంటే మీరు దొంగతనాలు చేసినా, బ్లాక్మెయిల్ చేసినా, ఈ రాష్ట్రంలో ఏది దోసుకున్నా మీ మీద కేసులు పెట్టవద్దా? చెప్పు. కేసులు పెడితే జై తెలంగాణనా? నువ్వు జై తెలంగాణ అంటున్నాడు. వీడు ప్రెస్ మీట్ కూడా మాట్లాడుకుంటా, రేవంత్ రెడ్డి నువ్వు నా మీద కేసులు పెడితే నేను తగ్గేదే లేదని చెప్పేసి వీడు మాట్లాడితే పక్కన ఉన్న వాళ్ళు జై తెలంగాణ అంట. నువ్వు గతంలో కూడా వీణవంక మండలంలో చెరుపూరు నీకు సొంత విలేజ్లో ఉద్యోగాలు పెట్టిస్తా అని చెప్పేసి పైసలు వసూలు చేసిన దొంగవి నువ్వు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా? నేను నిజంగా జైల్లో పెట్టాల్సి వస్తే నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి ఇప్పటిదాకా జైల్లో ఉండాల్సిన టైం ఉండేది నా కొడుక. అర్థమైందా? ఇప్పటికైనా సరే సీఎం సార్ గురించి అమర్యాదగా మాట్లాడితే బద్దలు భాషంగాలు అవుతాయి. పాడి కౌశిక్ రెడ్డి జాగ్రత్త.